ఇంకా మరొక విషయంకి వచ్చేప్పటికి ఈ సినిమాలో మెయిన్ సౌందర్య. సౌందర్య 1993లో మనోరాలి పెళ్లి అనేటువంటి సినిమాలో అరంగేట్రం చేసింది. అయితే కమర్షియల్గా ఈ సినిమా ఆవిడకి మంచి ప్లస్ పాయింట్ అయింది. కానీ ఎక్కడ కూడా ఆవిడ ఒక డీసెంట్ లుక్లో కనపడతారు, మోడర్న్ డ్రెస్ జోలికి ఎక్కువ పోలేదు. అలాగే వాళ్ళ అమ్మైనటువంటి అన్నపూర్ణను మోడర్న్ డ్రెస్ వేసుకొని పోలేటువంటి సన్నివేశాలు కూడా ఈ సినిమాలో మనం ఆకట్టుకుంటాయి. ఇలాగా ఈ ఇతివృత్తం వచ్చేటప్పటికి ఇద్దరు కవల్లో ఒకరికి బాధ కలిగితే ఇంకోళ్ళకి బాధ కలుగుతుంది, వాళ్ళకి సంతోషం వస్తే ఇంకోళ్ళకి సంతోషం వస్తుంది. ఇది ట్విన్ టాకర్స్ ఉన్నటువంటి ఒక ఇతివృత్తం. దీన్నే ఇక్కడ చేసుకొని అక్కడ ఒక హీరో డాన్స్ చేస్తే ట్విన్స్ బ్రదర్స్లో మరొక హీరో నాగార్జున కూడా డాన్స్ చేస్తాడు. ఇలా ఒకళ్ళు ఫైట్ చేస్తే ఇంకో అతను కూడా ఫైట్ చేస్తాడు. ఇది ఆ రోజు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆకట్టుమే కాదు, నాగార్జున చాలా బాగా ఈ సినిమాని యాక్షన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యంగా సౌందర్య వచ్చేటప్పటికి లగాయిత్ అనేటువంటి ఒక మాట ఉంది. ఈ లగాయిత్ అనేటువంటి మాట ఈ సినిమాలో ఒక హైలైట్ అని చెప్పుకోవాలి. ఈ సినిమాలకు వచ్చేప్పటికి ఆలీ చేసేటువంటి యాక్షన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మొత్తం మీద కామెడీ ట్రాక్ని పూర్తి స్థాయిలో పండించారు. అలాగే ఈ సినిమా కూడా ఆద్యంతం థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి నవ్వుల వర్షమే కురిపించింది.